అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెద్దూరి వెంకటదాసు గారు రచించిన పోలీసు భార్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సంధ్య, కాస్త అలసటగా ఉంది. విల్ యు ప్లీజ్ గెట్ మీ అ కప్ ఆఫ్ కాఫీ? లాలనగా అడిగాడు భార్యని రవీంద్రనాథ్. ఏప్రిల్ ఎండలు, అందున బందోబస్తు డ్యూటీ. ఒళ్లంతా చిటపటగా ఉంటే త్వరగా ఇంటికి చేరుకొని తడిసి ముద్దైన యూనిఫామ్ తీసి హ్యాంగర్కు తగిలించి ఫ్రెష్గా స్నానం చేసొచ్చి కాఫీ తాగుతూ రిలాక్స్ అవుదామనుకున్నాడు. భర్త మాట కూడా తనకు వినిపించినట్టుగా చదువుతున్న పుస్తకంలో లీనమయ్యి అలానే కూర్చుండిపోయింది. సంధ్యా, పిలిచాడు మళ్ళీ కాస్త సేద తీరాక. అలసిన మనసుకి స్నానం చేసి కూర్చుంటే ఎంతో హాయి అనిపించింది అతనికి. ఏ, ఆ మాత్రం కాఫీ కలుపుకోలేరా? అయినా మీ పోలీస్ వాళ్ళకి వాళ్ళ ఏరియాలో ఏది కావాలన్నా ఆగా మేఘాల మీద సమకూరుస్తారటగా. ఏ, మీకు కాఫీ కూడా తాగటానికి హోటల్ దొరకలేదా? అందరికీ ఇచ్చేవాళ్లు మీకు మాత్రం ఇవ్వరా? చూస్తున్న మ్యాగజైన్ల నుంచి తల ఎత్తకుండానే వ్యంగ్యంగా జవాబిచ్చింది సంధ్య. తనీవేళ మార్కెట్ నుంచి బస్సులో వస్తుంటే ఎంత చులకనగా మాట్లాడారని, పోలీస్ వాళ్ల గురించి, వాళ్ల సంపాదన గురించి బస్సులో తన పక్కనున్నావిడ కామెంట్ చేస్తుంటే ఒంట్లో తేళ్లు జరులు పాకినట్టుగా అనిపించింది. చివరికి ఒక ఆవిడ, మీ వారేం చేస్తుంటారు అని అడిగితే ఫలానా అని సిగ్గుతో చెప్పుకోలేకపోయిన సంఘటన గుర్తుకొచ్చింది సంధ్యకి ఆ క్షణంలో. నరనరానా మూర్ఖత్వం జీర్ణించుకున్న భార్యను చూసి ఏమనాలో అర్థం కాలేదు రవీంద్రనాథ్కు. మౌనంగా బయటకు నడిచాడు. మనసేం బావుండక పక్కవాటాలోని మిత్రుడు రామారావును కలిసి కాస్త ఊరట చెందుదామని వెళ్లిన రవీంద్రకి నిరాశే ఎదురైంది. అతడు తనతో స్నేహితుళ్లా కాక ఒక పోలీస్గా ట్రీట్ చేస్తూ ఆచితూచి మాట్లాడటం రవీంద్రని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. నిరాశతో వెనుతిరిగాడు. రవీంద్రనాథ్ ఊహించింది వేరు, జరుగుతున్నది మరోలా ఉంది. తనకిష్టమైన పోలీస్ ఉద్యోగంలో చేరాలన్న అతని జీవితాశయం నెరవేరింది. కాని తనకిష్టం లేని సంధ్యని పెళ్లి చేసుకోమని తల్లి పట్టుబడటం, ఆమె మాట కాదనలేని తన బలహీనత వెరసి సంధ్యతో కాపురం వెలగబెట్టడం, సొంత మేనమామ కూతురైన సంధ్య గురించి, ఆమె పెంకితనం గురించి రవీంద్రనాథ్కి ముందే తెలిసినా తల్లి కోసం తను కష్టపడ్డా ఆమె మనసుని కష్టపెట్టకూడదనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు రవీంద్ర. సంధ్యకు మీ అన్నయ్య సంబంధం చూశాట. అబ్బాయి ఈ ఊళ్ళోనే లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నట్ట అని దూరపు బంధువు ఒక ఆయన చెప్పినప్పుడు రాజ్యలక్ష్మికి దుఃఖం పొంగుకొచ్చింది. ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు. ఆ మర్నాడు ఉదయమే పొరుగుర్లో ఉన్న అన్నయ్య దగ్గరికి వెళ్లి కలిసింది. సంధ్యకు స్వయాన మేనత్తైన రాజ్యలక్ష్మి, అన్నయ్య, నా భర్త చనిపోయినప్పుడు, ఇక నా బ్రతుకు బుగ్గిపాలేనని కృంగిపోతున్నప్పుడు నీవు నూరుపోసిన ధైర్యంతో పరిస్థితులకి ఎదిరిది నా కొడుకుని చదివించుకున్నాను. నా తర్వాత నా కొడుకు అనాథ కాకూడదు. వాణ్ణి బాగా చదివించి సంధ్యకు తగిన వరుడు రవీంద్రాని మీ అందరికీ అనిపించినప్పుడు అప్పుడు చెబుదామని నా మనసులోని మాటను ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్నాను. ఆ ఒక్క ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. నా అన్నయ్య నీడని నా కొడుకు చేరాలి. అదే నా ఆశయం అన్నయ్య. సంధ్య నీకు ఏకైక ముద్దుల కూతురే కాదు, నాకు ప్రాణప్రదమైన మేనకోడలు కూడా. నీ తాహతకు తగ్గట్టు సంధ్యకు సరిజోడుగా వాడు ఎదిగిన నాడే నీకీ విషయం గర్వంగా చెప్పాలనుకున్నాను. దుఃఖం పొంగుకొస్తోంది రాజ్యలక్ష్మికి. అన్నయ్య ఎదుట నిలబడి ఆ మాత్రం ఆమె ఏనాడైనా మాట్లాడిందంటే అది ఈరోజే. చూడమ్మా, నీవేనాడు చూచాయిగా కూడా నాకీ విషయం చెప్పలేదు. రక్త సంబంధం నీకే కాదు, నాకు కూడా. మీ వదిన గురించి, సంధ్య గురించి నీకంతా తెలుసు. మీ వదిన అతిగారాభం వల్ల సంధ్య అలా పెంకిగా తయారైంది. మన రవీంద్రను కూడా చులకన చేసి మాట్లాడటం 1-2 సార్లు నేను గమనించి మందలించాను కూడా. రవీంద్ర కూడా ఇంట్లో ఉన్నంతసేపు సంధ్య నుంచి తప్పించుకు తిరిగేవాడు. అమ్మాయి వాడిని నచ్చలేదన్నట్టుగా నాకు తెలుసు. కాని రవీంద్రకు సంధ్య అంటే అభిమానం ఉన్నట్టు కూడా నేను గమనించలేదు. రాజ్యలక్ష్మి, అసలు అమ్మాయి మనసులో ఏముందో తెలిసిపోతుందనే ఈ లెక్చరర్ సంబంధం చూశాను. ఆ అబ్బాయిని చూసిన తర్వాత మీ వదిన చెప్పింది. నాకే కాదు,
సంధ్యకు కూడా ఆ అబ్బాయి నచ్చాడని, ఇక ఆలస్యం దేనికి అని. ఎందుకనో వెంటనే అనలేకపోయాను. తర్వాత కబురు చేస్తామన్నాను. నువ్వు బయటపడ్డావు ఈనాడు. నా మనసులోని మాటను చెప్పలేక, రవీంద్రను కాదనలేక, మరొకరిని అల్లునిగా నా మనసు అంగీకరించక, వాళ్ళు ఇష్టపడ్డ ఆ లెక్చరర్ అబ్బాయిని కాదనలేక నేను ఎంత మదనపడ్డానో నీకేం తెలుసు? సంధ్య అంటే నీకెంత ఇష్టమో నేను గమనించకపోలేదు. రవీంద్ర అంటే నాకు అంతే ఇష్టమని నేనెలా చెప్పేది? వాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉండి నాకు అవకాశమే లేకుండా చేశారు. పట్నంలో చదువుతున్న వాడి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్లి రావటమే కాదు, చాటుగా వాకప్ చేస్తుండేవాణ్ణి. మాట దాటని తనయుడిగా నీ అదృష్టం కొద్దీ వాడు నీ కొడుకుగా పుట్టాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్ట. మొన్నెళ్ళినప్పుడు వాడే చెప్పాడు. చూడు రాజ్యలక్ష్మి, మన ప్రమేయం లేకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. నేనా లెక్చరర్ సంబంధం విషయంలో మాటివ్వకముందే నీ వచ్చి కలవటం దైవ నిర్ణయం. నీ ఇష్టప్రకారమే రవీంద్రతో మాట్లాడిన తర్వాత నీ నిర్ణయాన్ని తెలుపు. ఆ తర్వాత నా కూతుర్ని ఎలా కన్విన్స్ చేయాలో నేను ఆలోచించుకుంటాను. అంతవరకు నేనెవరికీ మాటివ్వను, సరేనా? అన్నయ్య నోట వెలువడ్డ ఆ ఒక్క మాట 1000 ఏనుగుల బలాన్నిచ్చింది రాజ్యలక్ష్మికి. వెళ్ళొస్తానన్నయ్య అంటూ ఆగా మేఘాల మీద బయలుదేరింది. ఏదో నిర్ణయానికి వచ్చిందాన్లా. ఊరి సర్పంచ్గా ఆ ఊళ్ళో ఎవరికి ఏ కష్టమొచ్చినా తానే ముందుండి ఆదుకునే వ్యక్తిగా వెంకట్రామయ్యకి మంచి పేరుంది. తాలూకా హెడ్ క్వార్టర్స్ అయినా ఆ ఊరికి డిగ్రీ కాలేజీ కావాలని పోరాడి మరీ సాధించారు ఆయన. ఆ ఊరికి సమీపంలో ఉండే పొరుగుళ్ళో చెల్లెలు రాజ్యలక్ష్మి దగ్గరికి ఎన్ని పనులున్నా కనీసం వారంలో ఒక్కసారైనా వెళ్లి వచ్చేవారు ఆయన. చెల్లెలంటే అంత ప్రేమ అతనికి. చెల్లెలు గుణగణాల్నే పులికి పుచ్చుకున్న మేనల్లుడు రవీంద్ర కూడా మామగారింట్లో ఉండి చదువుకోమంటే దూరమైన పొరుగురు నుంచి ఊరికి రోజు నడిచొచ్చి వెళ్లేవాడు స్కూల్కి. అన్నయ్యతో మాట్లాడి ఇంటికెళ్లిన రాజ్యలక్ష్మికి కొడుకు దగ్గరించి వచ్చిన లెటరు ఆమె ఆశలకు కొత్త ఊపిరి పోసింది. అమ్మా, నేను పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పాలి. ఆమెకి క్షణం కూడా వృధా చేయదలుచుకోలేదు. ఆనాటి ఆ అన్నా చెల్లెళ్ల ప్రయత్నాల పర్యవసానమే ఈ సంధ్యా రవీంద్రల సంగమం. తమ పెళ్లికి దారితీసిన పరిస్థితులను మననం చేసుకుంటూ చాలాసేపు గడిమాడు. నెమ్మదిగా లేచి వెళ్లి భార్య దగ్గరికి చేరి సుతారంగా ఆమె చేతిలోని పుస్తకాన్ని తీసుకుని పక్కన పెట్టి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు. సంధ్య, సిపి గారు నాకు 3000 క్యాష్ రివార్డిచ్చి ప్రశంసించారు. నేను ఛార్జ్ తీసుకున్న సున్నితమైన అవుట్ పోస్ట్లో నెల రోజుల్లో సంఘ వ్యతిరేక శక్తులను అణిచివేసి లా అండ్ ఆర్డర్ కాపాడినందుకు. చిఛే, ముష్టి 3000కు అంత ఆనందం దేనికి? మా నాన్నగారు ఎంతోమంది పేదలకు మెట్టెలు మంగళసూత్రాలు చేయించుకోమని ఇంతకన్నా ఎక్కువే ఇచ్చేవారు. ఈ మాత్రం దానికి ఇంత మురిసిపోవాలా? చెళ్ళున చెంప మీద చెరిచినట్లుగా అయింది రవీంద్రకి. పైసా పైసాకి కష్టపడి చదువుకున్న తనకి, డబ్బులో పుట్టి పెరిగిన సంధ్యకి ఏమిటి పొత్తు? అమ్మ చిరకాల వాంఛ, మావయ్య మంచితనం తను సంధ్యతో జీవితం పంచుకునేలా చేశాయి కాని ఆమె తన పట్ల చూపే చులకన భావం తెలియక కాదు. అడ్జస్ట్ అయి బ్రతకాలనుకున్న రవీంద్రకి ఇది రోజూ ఉన్నదే. సంధ్య, క్యాష్ రివార్డ్ అంటే డబ్బులు కాదు ప్రధానం, గుర్తింపు. డబ్బుతో వెలకట్టడం కాదిక్కడ. ఓ ఉన్నతాధికారి స్వయంగా మనల్ని ప్రశంసించి రివార్డుని అందచేయటం. సినీ జగతికి దేశం గర్వించదగ్గ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కింద గ్రహీతలకు అందే పారితోషికం ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు. ఆ స్థాయికి ఎదిగిన ఆ మహామహులకు ఆ 1,00,000 రూపాయలు ఏపాటికి? అవార్డులకందే పారితోషికం 10,000 కూడా ఉంది. కాని దాన్నందుకోవటమే వరంగా భావించే కళాకారులు, సాంకేతిక నిపుణులు నీకు కనిపించలేదా? చదువుకున్నదానివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అయినా రోజూ న్యూస్ పేపర్ చూస్తూ ఉంటావుగా. ఆత్మహత్య చేసుకోవటానికి సాగర్లోకి దూకిన మహిళను రక్షించిన కానిస్టేబుల్కు 500 క్యాష్ రివార్డు ప్రకటించిన డీసీపీ. అంటే దానర్థం ఒక ప్రాణం కాపాడినందుకు 500ని వెలకట్టినట్ట. అతను సత్కారానికి అర్హుడని గుర్తించి గౌరవించినట్టు. నికరంగా ఇది దానర్థం.
నీవెలా అనుకున్నా పర్వాలేదు. నేనేదో సంపాదించానని నీకు చెప్పలేదు, క్యాజువల్గా చెప్పానంతే. అలా ఎంతసేపటికి గాని ఆమెను ప్రసన్నం చేసుకోలేకపోయాడు. చివరగా ఆ మరుసటి రోజే తమ పెళ్లి రోజున్న సంగతి గుర్తుచేసి, పర్వాలేదే, డ్యూటీ రోజు కాక మరో రోజు ఒకటుందని దాన్ని పెళ్లి రోజు అంటారని మీ పోలీస్ మైండ్కి కూడా తట్టిందే ఉడికిస్తూ అంది సంధ్య, భర్త పక్కన చేరి ఒదిగిపోతూ. ఆ మర్నాడు ఉదయాన్నే లేచి రోజులాగే జాగింగు, స్నాన, పూజాదులు ముగించుకొని యూనిఫామ్ వేసుకుంటున్న భర్త దగ్గరికొచ్చి షర్ట్ బటన్స్ పెడుతూ గారాలు పోతుంటే అప్పుడే అనిపించింది రవీంద్రకి, ఆమె ఏం కోరినా కొనివ్వగలడు పెళ్లి కానుకగా, ఒక్క తన సమయాన్ని తప్ప అని అనుకుంటున్నంతలోనే తను అడగనే అడిగింది. ఏదైతే తనివ్వలేడో అదే. కనీసం ఈరోజైనా త్వరగా రండి, హాయిగా ఏ హోటల్లోన భోంచేసి ఎంచక్కా సినిమాకెళ్దాము అంది గోముగా సంధ్య. చాలా అరుదుగా ఆమె ఆ మూడ్లోకి వస్తుంది. ఆ వాతావరణాన్ని, ఆమె మూడ్ని డిస్టర్బ్ చేయకుండా చిరునవ్వే సమాధానంగా బయటపడ్డాడప్పటికీ రవీంద్రనాథ్. ఆ చిన్న కోరిక ఆమె కోరటం సమంజసమేనని రవీంద్రకి తెలియకనా? ఆ మాటకొస్తే అతనికి మాత్రం భార్యతో సరదాగా షికారుకెళ్లాలని, ఎంజాయ్ చెయ్యాలని ఉండదా? ఎన్నో జంటలు ఎంజాయ్ చేసే విహార స్థలాల్లో డ్యూటీలో భాగంగా పర్యవేక్షించేటప్పుడు తనకు స్ఫురించలేదా తానేం మిస్ అవుతున్నాడో? అయినా భార్యకు వస్తానని ప్రామిస్ చేసి కమిట్మెంట్కు కట్టుపడే ఉద్యోగం కాదు తనది. అయినా అతనేనాడూ బాధపడలేదు సరికదా? అందరూ సంతోషంగా గడపడానికి, ఆనందించడానికి జంటులుగా పిల్లాపాపలతో వస్తే తను మాత్రం వాళ్లకు రక్షణగా రావటం అదృష్టం అనుకున్నాడు. భార్యాపిల్లలతో వస్తే అందరిలో తను ఒకడు కాని ఇప్పుడు అందరికీ రక్షణనిచ్చే తనొక్కడే. తన పరిధిలోని పార్కులోకి వచ్చేవారిపై ప్రైవసీకి భంగం కలగకుండా అసాంఘిక శక్తుల ఆట కట్టించినందుకు బోసుపోయినట్టుండే ఆ పార్కు నేడు కలకల్లాడుతుంటే అది ఆనందాన్నిచ్చే అంశం కాదా అతనికి? అదే పోలీసు ఉద్యోగం. ఇది తలుచుకున్నప్పుడల్లా కొత్త శక్తి వస్తుంది అతనికి. ఆ వృత్తి మాధుర్యాన్ని తానెన్నోసార్లు చవిచూశాడు. ఈ విషయం తనకు గుర్తొచ్చినప్పుడల్లా చంద్రునిలో మచ్చలా ఈ వృత్తి మీద ఏహ్యాభావం పెంచుకున్న భార్య తలంపుకి రావటం రవీంద్ర దురదృష్టం. ఆ రోజు అనుకున్నంతా జరిగింది. అత్యవసరమైన కేసు విషయంలో ఇంటరాగేషన్ చేస్తూ ఆ రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరటం, ఆమె ఆవేశం కట్టలు తెంచుకోవటం, బోడి ఉద్యోగం, ఎప్పుడు ఏదో ఒక సాకు, ఎవరికీ లేని పని మీకే ఉంటుందా? ఈ మాత్రం జీతం ఏ ఉద్యోగం చేసినా వస్తుంది. ఏనాడైనా మీరు చెప్పిన టైంకొచ్చారా? భార్య అనే ఒక జీవి ఇంట్లో ఒంటరిగా పడిగాపులు కాస్తుందని, ఆమెకి ఒక మనసుంటుందని, దానికి కొన్ని కోరికలుంటాయని ఎప్పుడైనా కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? ఏ వయసుకి ఆ ముచ్చట? అందమైన సాయంత్రాలు ఎన్ని దొర్లిపోతున్నా, ఎన్ని ఆశల్ని చంపుకున్నా కనీసం నోరు తెరిచి అడిగినప్పుడైనా వీలు చేసుకుని రావచ్చు కదా. అయినా మిమ్మల్ని ఏం లాభం? అంతా నా దురదృష్టం. కాదు, మీ అమ్మే, ఆమె నా బ్రతుకులో చీకట్లు నింపింది. ఆఖరి క్షణంలో వచ్చి, లేకుంటే ఆ లెక్చరర్తో నా వివాహం. దుఃఖంతో కంపిస్తోంది ఆమె గొంతు మాట్లాడలేక. సంధ్యా, ఇక చాలు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నీ ఆస్తిని, అందాన్ని చూసి కాదు నేను నిన్ను చేసుకుంది. మా అమ్మ మాట కాదనలేక, మావయ్య మంచితనానికి, ఆయన మీద గౌరవంతో నీవెన్నన్నా సహించాను. మీ నాన్న ఒక్క మాట, అదే నన్ను ఇంతవరకు నిగ్రహం కోల్పోకుండా నీవు ఎన్నన్నా సహించేలా చేసింది. ఒరే రవి, మీ అమ్మ తన మనసులోని మాటను చెప్పినప్పుడు నా మనసు ఎంత పులకించిపోయిందో తెలుసా? స్వాభిమానం గల మీ అమ్మను, నా కూతుర్ని నీ కోడలుగా చేసుకొని నా మనసులోని మాటను అడగలేక ఆ లెక్చరర్ సంబంధం ఖాయం చేసుకుందామని మీ అత్తయ్య ఒత్తిడి చేస్తుంటే నా అంతరాత్మ నీ మీద మమకారంతో నన్ను మాటివ్వకుండా అడ్డుకుంది. కాస్త అతిగారభంగా పెరిగిన ఆ పెంకిపిల్ల నీ చేతిలో పడితే దానర్థం చేసుకుని నెమ్మదిగా దాన్ని మార్చుకుంటావని నా నమ్మకం. నీకంటే నా మనసు ఇప్పి చెప్పే ఆప్తులు నాకెవరున్నారని అని మీ నాన్న కంటతడి పెట్టుకున్నప్పుడు నేను బాధపడ్డా పర్వాలేదు, మావయ్య కంటతడి తుడవాలి అనుకున్నాను. ఇటు మా అమ్మ, అటు మావయ్య, ఆ ఇద్దరి కోసం నేను బలైనా పర్వాలేదనుకున్నాను.
అదే నేను చేసిన తప్ప? నన్ను కనటమే మా అమ్మ చేసిన తప్ప? నీలో మార్పు వస్తుందని నేనెంతో నిరీక్షించాను. నా ప్రాణానికి ప్రాణమైన ఉద్యోగాన్ని కించపరిచినా కేవలం తెలియనితనంతో అందరిలాగే ఆమె అలా అంటుందని సర్దుకుపోయాను. కాని ఎవరు నీ క్షేమాన్ని కాంక్షించారో అలాంటి మా అమ్మను నీవీనాడు కించపరిచావు. ఆమె గురించి నీకేం తెలుసు? గర్వంతో కళ్ళు మూసుకుపోయిన నీకు మమతాను బంధాల మాధుర్యం ఎలా తెలుస్తుంది? ఇందాకేమన్నావు? మా అమ్మాయి నీ బ్రతుకుల్లో చీకట్లు నింపిందా? సంధ్య, నీకు తెలియని నిజం ఒకటి తెలుసుకో. నేను చదువుకుంటున్న రోజుల్లో మా చుట్టుపక్కల వాళ్ళు, నీకేమమ్మా, మీ అన్న కూతురుంది, మీ రవికి ఈడు కుదురుతుంది అన్నప్పుడు మా అమ్మవారితో ఏముందో తెలుసా? మా అన్నయ్య తాహతకు ఏ రాజకుమారుడో దొరుకుతాడు. నా మేనకోడలు ఏ ఉన్నింటి కోడలు అయి సుఖపడాలని నేను మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ చక్కని చుక్కకు ఏం తక్కువ? ఆస్తిలోనూ అందంలోనూ దానికదే సాటి. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనకండి అని కరాఖండిగా చెప్పింది మా అమ్మ. అలాంటి ఆమె పేరుని ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. ఆనాటి నుంచి నా జీవితాశయం ఎలాగైనా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి మా అమ్మను సుఖపెట్టాలి అనుకున్నాను. నా చిన్నప్పుడు ఆమె పడ్డ కష్టాలు చూసి మొదటిసారిగా నేను ఉద్యోగిగా మా అమ్మ కళ్ల ముందుకు వెళితే ఆమె కళ్లల్లో ఆ మెరుపు చూసి గర్వపడ్డాను. నీ కష్టాలు ఈ రోజుతో గట్టెక్కాయి, ఏం కావాలో కోరుకోమన్నాను. మాట తప్పవుగా అంది. అమ్మా, నన్నే సంశయిస్తున్నావా? నీ పెంపకంలో పెరిగానమ్మా. నీకోసం నా ప్రాణమైన ధారపోస్తాను అన్నాను. మా అమ్మ పాదాలనంటి ప్రణమిల్లుతుంటే అక్షింతల్లా పడ్డాయి నా తలమీద అమ్మ కళ్లల్లోంచి రానెల కన్నీటి బొట్లు. నిన్ను కన్నందుకు కాదురా కన్నా, నీవా మాట అన్నందుకు. మొదటిది అందరి తల్లులూ చేసే పనే, కాని రెండవది నూటుకో కోటుకో ఒకరు, నా రవీంద్రలాంటి వారు మాత్రమే చేయగలరు. ఇది చాలు నాకీ జన్మకు. నాకు సంధ్యను కోడలుగాతే. ఇప్పుడు గర్వంగా చెబుతున్నాను, నీకు గౌరవప్రదమైన పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నీవు సంధ్యకు తగిన వరుడివి. మామయ్యతో తలెత్తుకుని మాట్లాడే హోదాని నీవు నాకిప్పుడు కల్పించావు అంది. ఇది మన పెళ్లి ఫ్లాష్ బ్యాక్. అలాంటి ఆమెనా నీవు తూలనాడేది? ఇప్పటిదాకా నా మనసులో ఎక్కడో మినుకుమినుకుమంటున్న ఆ కాస్త ప్రేమను కూడా చెరిపేసుకున్నావు నేటితో. నా మనసులోనే కాదు, ఈ ఇంట్లో కూడా నీకు స్థానం లేదని. చదువుకున్నదానివి కనుక వేరుగా మళ్ళీ చెప్పనక్కర్లేదనుకుంటాను అంటూ చెప్పడం ఆపాడు రవీంద్రనాథ్. మొదటిసారిగా ఇంత తీవ్రస్థాయిలో మందలించిన భర్తను చూసి మౌనంగా లోపలికెళ్లి కాసేపట్లో సూట్ కేసుతో బయటికి నడిచింది మారు మాట్లాడకుండా సంధ్య. మిస్టర్ రవీంద్రనాథ్, పార్లమెంట్ ఎలక్షన్ డ్యూటీ మీద మీరు వెంటనే శ్రీకాకుళం వెళ్ళాలి. మోస్ట్ అర్జెంట్. ఆర్డర్ కాపీ తీసుకొని బయలుదేరాడు రవీంద్రనాథ్. వెళ్తూ వెళ్తూ క్యాజువల్గా లెటర్ బాక్స్ వంక చూశాడు. మావయ్య దగ్గర్నుంచి లెటర్. ఊహించిందే. అంతా చదివే అనుకున్నాడు. మావయ్య అమ్మ నన్ను అర్థం చేసుకున్నారు, అంతే చాలు అనుకొని తన కెరీర్లో మొదటి ఎలక్షన్ డ్యూటీకి ఉత్సాహంగా ప్రయాణమయ్యాడు రవీంద్రనాథ్. అమ్మా సంధ్య, వస్తూనే పిలిచాడు వెంకట్రామయ్య. తండ్రి పిలుపు అలారం టైంపీస్ కింద లెక్క. ఆయన పిలుపుని బట్టే చెయ్యాల్సిన పని అర్థమవుతుంది సంధ్యకి. టైం చూసింది. టీవీలో ప్రాంతీయ వార్తల టైము. 7 అవటానికి ఇంకో 2 నిమిషాలే. పార్లమెంట్ ఎలక్షన్స్ మూలంగా ఉదయం నుంచి బిజీగా తిరిగి అలసి వచ్చిన నాన్నగారికి కాస్త చల్లని మజ్జిగేనా కలుపుకొని వద్దామని లోపలికెళ్ళింది సంధ్య టీవీ ఆన్ చేసి. అంతే, బ్రహ్మాండం బద్దలైనట్లు, కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు తనని తాను కంట్రోల్ చేసుకోలేక కుప్పకూలిపోయారు కుర్చీలో అలానే వెంకట్రామయ్య గారు. టీవీలో ఆ వార్త విన్న వెంటనే శ్రీకాకుళం ఏజెన్సీ ఏరియాలో ఓ పోలింగ్ బూత్లో బాక్సులు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన దుండగులను పోలీసులు అడ్డుకున్నారు. వారితో వీరోచితంగా పోరాడి బాక్సులను వారి నుంచి కాపాడే ప్రయత్నంలో సఫలమైన రవీంద్రనాథ్ అనే సబ్ ఇన్స్పెక్టర్కు తీవ్రమైన బుల్లెట్ గాయాలు. అపస్మారక స్థితిలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను హుటాహుట్టిన హెలికాప్టర్లో రాష్ట్ర రాజధానిలోని నిమ్స్కు తరలింపు. ఆ వార్తే వెంకట్రామయ్య గుండెల్ని తాకింది. మజ్జిగ గ్లాస్తో వచ్చిన సంధ్య దీర్ఘాలోచనలో కళ్లు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నాడని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో గ్లాసు టేబుల్ మీద పెట్టి
మౌనంగా లోపలికెళ్ళింది. ఏదైనా జరగకూడంది జరిగితే కూతురి వైధవ్యం. ఆ మాట తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుట్టింది వెంకట్రామయ్యకి. చెల్లెలు రాజ్యలక్ష్మికి ఎలా చెప్పాలి వార్త? తనే ఇలా బెంబేలు పడితే ఎలా? నెమ్మదిగా గుండె దిటువ చేసుకుని మెల్లగా లేచాడు వెంకట్రామయ్య. తనతో పాటు ఆ ఊళ్ళో చాలామంది టీవీ వార్తలు విన్నారని, ఆ వార్త క్షణాల్లో ఊరంతా పాకిందని బయటికెళ్లిన వెంకట్రామయ్యకు ఇట్టే తెలిసిపోయింది. తనను పరామర్శించడానికొచ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులు మరికొన్ని క్షణాల్లోనే మరుభూమిలా మారిపోయింది ఆ ప్రాంతమంతా. సర్పంచ్ గారి అల్లుడు చావు బతుకుల్లో ఉన్నాడని ఊరంతా కదిలే వచ్చింది. మరి కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఓ తెల్లటి అంబాసిడర్ కారొచ్చి ఆగింది ఆ ఇంటి ముందు. అంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. రవీంద్రనాథ్ సార్ భార్య. కారు దిగి అడుగుతున్న డ్రైవర్ మాట పూర్తి కాకుండానే, ఇదే ఇల్లు, ఆయనే వెంకట్రామయ్య గారు, వాళ్ల మామగారు అంటూ చెప్పారు ఎవరు. అంతా నిశ్శబ్దం. ఏం వినవలసి వస్తుందోనని ఆందోళనగా చూస్తున్నారు అతను చెప్పబోయే విషయం కోసం. రవీంద్రనాథ్ సాబ్కు నిమ్స్లా జాయిన్ చేసిండ్రు. ఎవరూ పరేషాన్ కావలసిన అవసరం లేదు. సీరియస్ ఏమీ లేదు. డీజీపీ అయ్యగారి హుకుం. ఈ అడ్రస్కు పోయి వాళ్ల ఫ్యామిలీకి తీసుకురమ్మని కారిచ్చి నన్ను పంపిండ్రు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తన యాసలో చెప్పాడు ఆ కానిస్టేబుల్. రవీంద్రనాథ్ దగ్గర్నుంచి వచ్చిన మనిషి చెప్పడంతో అక్కడి వారి మనసులంతా కాస్త తేలిక పడ్డాయి. అయినా ఏదో ఆతృత, చూసే వరకు నమ్మలేని సందిగ్ధం. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో యథార్థాలు అంత తొందరగా తెలియవు. బస్సు బోల్తా, 3 మరణం, 30 మందికి గాయాలని వార్త అయితే యథార్థంగా 30 మంది మరణించి 3 కొనవూపిరితో ఉంటారు అక్కడ. అందుకే అందరి ముఖాల్లో విషాదం. శోకసాగరంలో మునిగి నిలబడ్డానికి కూడా శక్తిలేని రవీంద్ర తల్లి రాజ్యలక్ష్మిని ఎవరో తోడ్కొనొచ్చి కారులో కూర్చోబెట్టారు. దుండగులతో రవీంద్ర వీరోచిత పోరాటాన్ని, ప్రాణాల్ని సైతం లెక్కచేయక బ్యాలెట్ బాక్సులను కాపాడిన వైనాన్ని టీవీ క్లిప్పింగ్స్ చూసిన ఆ ఊరి జనం వేనోళ్ల అతని కొనియాడుతుంటే ఆ జనం మధ్య నుంచి మౌనంగా వచ్చి కారులో కూర్చుంది సంధ్య. వెంకట్రామయ్య దంపతులు కూడా వెనకాలే కారెక్కారు. కారు కదిలింది. ఆ మరుసటి రోజు ఉదయం నిమ్స్ హాస్పిటల్ ప్రత్యేక వార్డులో కళ్ళు తెరిచి చూసిన రవీంద్రనాథ్కి ఎన్నో రోజుల్నుంచి భోజనం లేక నీరసించినట్టుగా మొహమంతా పీక్కుపోయి నిద్రలేమతో దిగులుగా ఓ పక్కగా కుర్చీలో ఒదిగి కూర్చొని తననే తదేక దృష్టితో చూస్తున్న సంధ్య కనిపించింది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. నాటి సంధ్యేనా ఈమె? దగ్గరికి రమ్మన్నట్టుగా చేతితో సైగ చేశాడు. ఇంతలో న్యూస్ పేపర్ తీసుకురావడానికి వెళ్లిన గార్డు లోపలికొచ్చాడు పేపర్తో. సార్, అమ్మగారు రాత్రి వచ్చినప్పటి నుంచి మీ దగ్గరే ఉన్నారు సార్. రాత్రొచ్చిన మీ వాళ్లంతా ఎంత రమ్మన్నా వెళ్లలేదు. అయ్యగారిని నేను చూసుకుంటాను అన్నా నన్ను కూడా నీ వెళ్లి రెస్ట్ తీసుకోమన్నారు సార్. టకటకా పోసగుచ్చినట్టుగా చెప్పాడు గార్డు. అంటే సంధ్య, నీవు రాత్రి మావయ్య వాళ్లతో పాటు రూమ్కి వెళ్లలేదా? రాత్రంతా నాతోనే ఉన్నావా? నిద్ర కూడా పోలేదులా ఉంది. ఆప్యాయంగా సంధ్య చేతిని తన చేతిలోకి తీసుకుని పక్కన కూర్చోమన్నట్టు కాస్త జరిగాడు. భర్త పక్కన ఒదిగి కూర్చుంది సంధ్య మౌనంగా. సంధ్యలో కనిపించిన ఈ మార్పు తీవ్ర గాయాల పాలై నీరసించిన రవీంద్రకు కొత్త ఊపిరిపోసింది. ఒంట్లో మందు పనిచేయని చోట మనస్సు, ఆప్యాయత, అనురాగాలే అందించాలి అక్కడ ట్రీట్మెంట్. అదే జరిగింది. గార్డు తెచ్చిన న్యూస్ పేపర్ తిరగేస్తున్న సంధ్య ఉన్నట్టుండి భర్త గుండెలపై వాలి బోరున విలిపించింది. ఊహించని ఈ పరిణామానికి కలవరపడ్డ రవీంద్రనాథ్ ఆమె చేతిలోని పేపర్ వంక చూశాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ రవీంద్రనాథ్, సీఎం ప్రశంస, హెచ్ఎం పరామర్శ. నేటివ్ ప్లేస్లో ఉన్న రవీంద్రనాథ్ సతీమణిని హైదరాబాద్ నిమ్స్ కు పంపించడానికి వాహనం పంపి ఆఘ మేఘాల మీద రప్పించిన డీజీపీ. ప్రభుత్వ హెలికాప్టర్ అందుబాటులో ఉండటం, నిమ్స్ కు వెంటనే తరలించడం వల్ల ప్రాణగండం తప్పిన రవీంద్రనాథ్. సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రనాథ్ కు రాష్ట్రపతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు. పేపరు నిండా ఇవే వార్తలు. బాక్సులు కట్టి రాశారు ఈ వార్తలు. రవీంద్రనాథ్ మనసు పులకించింది. న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలను చూసి కాదు,
తన ప్రాణం దక్కినందుకు కాదు, తన ఈ పోలీస్ వృత్తిని గౌరవించటమే కాదు, సంధ్య ఈ వృత్తిని ఆరాధించే స్థాయికి ఎదిగింది అని. పోలీసు భార్యగా ఆమె మొట్టమొదటిసారిగా గర్వంగా ఫీల్ అవుతున్నట్టు తన కళ్ళకి కనబడినందుకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.